ఎవరిని నువ్వు క్షమించద్దు. వాళ్ళు నువ్వు ఎవరికైతే హాని చేసావని అనుకుంటున్నావో, ఎవరైతే నీకు హాని చేసినాడో వాళ్ళ సంగతి మర్చిపో. గతం గతః. ఇప్పటి నుంచి ఏం చేయాలో అది చేయాలి అంతే. గతంలో మనకు హాని చేసిన వాళ్ళ పట్ల లోపల ఉంటుంది కదా సార్. గతం గతః కరెక్టే, పైన కాన్షియస్గా ఉంటాం, బట్ డీప్ లెవెల్లో వాళ్ళ పట్ల ద్వేషం ఉండని, వాడిని పోయి చంపమాక. ఆ ద్వేషం నీకు క్యాన్సర్ వస్తుంది. నీ క్యాన్సర్ నువ్వు అనుభవించు. ద్వేషం ఉంటే పక్కగా వెళ్ళిపో. వాడు ఇటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్ళిపో. ద్వేషం ఉంటే అనుభవిస్తావు అంతా. దేని మీదైనా రాగం ఉండొచ్చు, కానీ దేని మీద ద్వేషం ఉండకూడదు. రాగము ఓకే, ద్వేషం నాట్ ఓకే. నాకు ఎవరి మీదైనా ద్వేషం ఉందా? కానీ అందరి మీద రాగం ఉంది. నాకు ఎవరి మీద ద్వేషం లేదు. కనుక నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అలాంటిది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర చేరు, అంతే. అదే పాయింట్. నాకు సంగీతం కావాలి, బాగా సంగీతం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను. స్వామీజీ తే తే అంటాను. నాకు అక్కర్లేదు సంగీతం. వాడెవడు, నాకేం పని. నీకు ద్వేషం ఉంది, పోవాలనుకో. ఎవరి దగ్గర ద్వేషం లేదనుకుంటున్నావు వాడి దగ్గర పోయి ఉండు. దట్ ఈస్ ద వే. నీకు ఇంజనీరింగ్ కావాలి, యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. నీకు ద్వేషం పోవాలి, ద్వేషం లేని సంఘంలో చేరు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఇక్కడ ఎవరి మీద ద్వేషం లేదు. రాగాలు ఉన్నాయి. అమ్మో చారు కావాలి, రసం కావాలి, మిరపకాయ బజ్జీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, సినిమా కావాలి, అన్నీ ఉన్నాయి. రాగాలు అన్నీ ఉన్నాయి, కానీ ద్వేషం ఒక్కట్లేదు ఇక్కడ. వీత రాగం కాదు, వీత ద్వేషం ఉండాలి. అది ద్వేషం లేని వాళ్ళ దగ్గర ఉంటుంటే అక్కడ పోతుంది. అదే సజ్జన సాంగత్యం అంటే. త్రిజగతి సజ్జన సంగత రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ భవసాగరం నుంచి, అంటే ఈ ద్వేష సాగరంలోంచి తరింపజేసే నౌక ఏదంటే సజ్జన సాంగత్యము. 6 నెలలు కలిసి సహవాసం చేస్తే వారు వీరవుతారు. నీకు బాగా ధ్యానం కావాలంటే ధ్యానం బాగా చేసేవాళ్ళ దగ్గర ఉండాలి నువ్వు. నీకు ద్వేషం పోవాలంటే ద్వేషం లేని వాళ్ళ దగ్గర పోవాలి. నువ్వు ఏది నేర్చుకోవాలనో ఒక సంఘం ఎప్పుడు రెడీగా ఉంది. నువ్వు అందులో పోయి జాయిన్ కావడమే అంతే. వాటి ఒక మర్డర్, నువ్వు దొంగ కావాలనుకుంటే ఒక పెద్ద గజ దొంగల సంఘం ఉంది. బాగా తాగుబోతు కావాలంటే పెద్ద తాగుబోతు క్లబ్లు ఉన్నాయి, ఫ్రీగా తాపిస్తారు. అర్థమైందా? కనుక నువ్వు ఏది నేర్చుకోవాలన్నా, ఏది పొందాలనుకున్నా దానికి సంబంధించిన గ్రూప్ ఎప్పుడూ ఉంది. ఆ గ్రూప్లో పోయి చేరడమే నీ పని.